యాజ్ యూజువల్ ఈ క్లాస్లో మనం పాఠం గురించి డిటి ఓన్లీ డ్యూటీ సిఏ కానీ సిఎంఏ కానీ సిలబస్ ఒకటే ఉంటుందమ్మా. బట్ క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి. క్వశ్చన్స్ ఎలా చేంజ్ అవుతాయి ఏంటి, అసలు ఎందుకు చేంజ్ అవుతాయి అంటే, సిఏ కానీ సిఎంఏ కానీ కాన్సెప్ట్ ఒకటే, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేంజ్ చేయడు. వేరే వేరే సబ్జెక్ట్స్ మీకు చేంజ్ ఉంటుంది. బట్ సిఏ సిఎంఏ వాళ్ళకి డిటి ఐడిటి సిమిలర్ ఉంటుంది. మెయిన్లీ డిటి గురించి మాట్లాడుకుంటే సిమిలర్ ఉంటుంది. ద థింగ్ ఈస్ క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ వాళ్ళకి తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ నుంచి క్వశ్చన్ అడుగుతుంటారు, శాలరీ కంబైన్ చేస్తూ ఉంటారు, టోటల్ ఇన్కమ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సిఎంఏ వాళ్ళకి తీసుకుంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు, సపరేట్ కాన్సెప్ట్ మీద సపరేట్ క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటారు. ఏది బెస్ట్? సపరేటే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే దానికి ఒక కాన్సెప్ట్ రాకుండా ఇంకో కాన్సెప్ట్ వచ్చినా మార్కులు వచ్చేస్తాయి, మనకి బాగుంటుంది. ఇక మన సిఏ వాళ్ళ గురించి వస్తే, ఏదైనా ఒక కాన్సెప్ట్ మిస్ అయిందంటే క్వశ్చన్ పోయినట్టే, ఇంకా ఒక అడ్జస్ట్మెంట్ పోయిందంటే ఇంకా ఆన్సర్ రాదు. నా ఉద్దేశం ఏంటంటే, సిఎంఏ వాళ్ళైనా సిఏ వాళ్ళైనా ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం చేయగలుగుతున్నావా లేదా అని చూసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ క్లాస్లో వినేసాం, ఒక క్వశ్చన్ ఓపెన్ చేసి చూపించాం, దాన్ని మనం కొద్దిగా కష్టపడకుండా చేసుకుంటూ వెళ్ళి మనం ఒరిజినల్ ఆన్సర్స్తో చెక్ చేసుకున్నప్పుడు చిన్న మిస్టేక్స్ కాకుండా మ్యాక్సిమం రైట్ అయింది అన్నప్పుడు మనకంటూ ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో డిటి పేపర్ అయిపోద్దాం. ఎప్పుడైతే మన క్వశ్చన్ చూసిన తర్వాత అసలు అది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదో డిటి చాలా కష్టం. డిటి ఈజీగా కష్టం అంటే, కొంతమందిని అడిగితే మీకు డిటి చాలా కష్టం ఉంటారు, కొంతమంది చాలా ఈజీ అంటారు. ఇదే డిఫరెన్స్. సిలబస్ వాస్ట్. మీరు అన్ని పేపర్స్ అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే సిఎంఏలో కానీ సిఏ కానీ పెద్ద సబ్జెక్ట్ ఏది అంటే డిటి. నేను చదువుకునే రోజుల్లో 8 మాడ్యూల్స్ ఉండేవి. ఇక్కడ పెడితే ఎంత క్వశ్చన్, డిటి ఒకటే 8 మాడ్యూల్స్ ఉండేవి. 8 మాడ్యూల్స్ అన్ని చదువుకున్నాం. మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ కాదు, అది ఓన్లీ కాన్సెప్ట్. ఆ 8 మాడ్యూల్స్ని కాస్త నేను మీకు 2 మాడ్యూల్స్ కింద చేశాను, కాన్సెప్చువల్ ఫోకస్ చేస్తూ. క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది మళ్ళీ నీకు. అంటే ఫస్ట్ థింగ్ మీకు ఏముంటుంది సార్ అంటే, మీకు ఇచ్చే బుక్స్లో ఒకటి కాన్సెప్ట్ బుక్ ఉంటుంది. మోస్ట్లీ ఎవరైతే మన సిఎంఏ ఇంటర్ ఆ సిఏ ఇంటర్ క్లాసెస్ వింటారో వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది, అక్కడ అర్థమైపోతుంది, ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. అది ఏంటి మీ కాన్సెప్ట్ బుక్ ప్యాటర్న్ అంటే, జనరల్లీ ఎవరైనా సరే డిటి చెప్పేటప్పుడు సెక్షన్ వైజ్ చెప్తారు. 1 2 అలా క్యాపిటల్ గెయిన్ తీసుకుంటే 45, సెక్షన్ 45 అని సెక్షన్ ఎలా, దాని తర్వాత 50 51 ఇలా స్టార్ట్ చేస్తారు. 47 మధ్యలో 45లో ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్, ఎవరు చెప్పినా అదే చెప్పాలి ఫస్ట్. 47లో ఏమొస్తుందంటే విచ్ ఈజ్ నాట్ ఏ ట్రాన్సాక్షన్, విచ్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, దాని కింద వస్తుంది. ట్రాన్స్ఫర్ ఏది రాదు అనేది వస్తుంది. సరే ఓకే ఫైన్. 51 ఈజ్ రిగార్డింగ్ 51 అనేది దేని కింద వచ్చేస్తుంది సార్ అంటే, ఈ ఇండెక్సేషన్ పాయింట్స్ కానీ 47లోనే సబ్ క్లాసెస్ ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్యాటర్న్, ఒక ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనేది 51 దగ్గర వస్తుంది, ఆ 50 దగ్గర వస్తుంది. అది చెప్పకుండానే ఇక్కడెక్కడో ఉన్న ఇండెక్సేషన్ గురించి 47లో మాట్లాడతాడు. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. కానీ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 51లో ఉంటుంది. 47లో ఏమొచ్చేస్తుంది మనకి? ఇండెక్సేషన్ గురించి వచ్చేస్తుంది. నేనేం చేస్తాను, ఫార్మాట్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ చెప్పి, దాని తర్వాత ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ చెప్పి, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి, ఇండెక్సేషన్ గురించి, అలా ఒక ఫార్మాట్ వైజ్ చెప్తాను. ఇంటర్లో కూడా అదే చెప్తాను, ఈవెన్ పీజీబీపీ కూడా అంతే, ఫార్మాట్ వైజ్ చెప్తాను. ఫార్మాట్ వైజ్ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్కి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో అడిగేది సెక్షన్ వైజ్ కాదు, ఫార్మాట్ వైజ్ అడుగుతుంది. కాబట్టి మనం క్లాస్లో కూడా అదే ప్రిపేర్ అవుతాం. కాబట్టి క్వశ్చన్ ఇవ్వగానే ఆ ఫార్మాట్ వేసేస్తాం, దాని తాలూకా కాన్సెప్ట్ రీకలెక్ట్ అవుతుంది. అదే సెక్షన్ వైజ్ చూసుకుంటే జిగ్జాగ్గా ఉన్నట్టు ఉంటుంది, ఒక ప్యాటర్న్ లైన్ ఉండదు. ఎలా చెప్పినా ఒకటే, బట్ ఫార్మాట్ వైజ్ చెప్తే కంఫర్టబుల్గా ఉంటుంది. నా మెటీరియల్ కూడా కాన్సెప్ట్ బుక్ ఫార్మాట్ వైజే ఉంటుంది, సెక్షన్ వైజ్ ఉంటుంది. మొత్తం ఫార్మాట్ వైజ్ చెప్పిన తర్వాత నేను సెక్షన్ వైజ్ లాస్ట్లో ఒక సమ్మరీ లాగా రాపిస్తాను, 2 కవర్ అయినట్టు ఉంటుంది.
ఇది కాన్సెప్ట్ బుక్ స్పెషాలిటీ. దెన్ వాట్ అబౌట్ దిస్ క్వశ్చన్ బ్యాంక్? క్వశ్చన్ బ్యాంక్ నేను పెద్దగా నేను రాసిందే ప్రిపేర్ చేసింది ఏం కాదు, అది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసాం. ఈ చాప్టర్ బుక్స్, సిఏ చాప్టర్ బుక్, సిఎంఏ చాప్టర్ బుక్స్, సిఏ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, సిఎంఏ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ రెండు కలిపి చేసిందే ఇది క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ బుక్ అంటే మనం చేసుకున్నాం, అరేంజ్ చేసుకున్నాం. క్వశ్చన్ బ్యాంక్ అసలు నేను చేసింది ఏమీ లేదు, అది కాదు అది అసలు. పాత క్వశ్చన్లు అన్నీ తీసుకొచ్చి ఒక చోట వేస్తే, ఎంటీపీ ఆర్టీపీ అవన్నీ తీసుకొచ్చి ఒక మంచి మంచి క్వశ్చన్లు అన్నీ తీసుకొచ్చి ఒక చోట వేస్తే వచ్చింది క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ బుక్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బుక్ చెప్పేటప్పుడు నేను ఓన్గా అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాను క్వశ్చన్స్, అవన్నీ మనవి. అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ నేను క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాను, లేదా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేస్తాను. కొన్ని అయితే చిన్న చాప్టర్ అది ఓపెన్ చేస్తాను. అప్పుడు మనం చేసేవాళ్ళం ఈజీబీపీ ఒక్కొక్క అది చేసేవాళ్ళం. మళ్ళీ ఒక చిన్న చాప్టర్ అమాల్గమేషన్ కూడా, అమాల్గమేషన్ ఒకటి డిమెజర్ ఒకటి అలా డివైడ్ చేసేవాళ్ళం. ఇలా ఉంటుంది క్వశ్చన్ బ్యాంక్. అది ఇంకొకటి ఉంటుంది, ఇది ఇంత కాకుండా ఏంటమ్మా అది, ఎంసీక్యూస్ జనరల్లీ మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం. అది కూడా మీకు రానివి ఏమన్నా ఉంటే అవి పెట్టుకోండి. క్వశ్చన్ బ్యాంక్ చేసామంటే ఎంసీక్యూస్ ఇంక చేయగలరు మీరు. లేదా ఎంసీక్యూస్ ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళకూడదు. సడన్గా చూసినప్పుడు దానికి ఏ ఆప్షన్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈజీగానే ఉంటుంది కానీ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసి వెళ్ళకపోతే కష్టం అవుతుంది. ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంసీక్యూ అయితే ఓకే ఫైన్, మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి పెట్టేస్తారు. బట్ ఇప్పుడు థియరీ పార్ట్ ఎంసీక్యూ అయితే డెఫినెట్లీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఏనా, బీనా, సీనా, డీనా ఆన్సర్. క్వశ్చన్లో నైదర్ అంటాడు, క్వశ్చన్లో డూ నాట్ అంటాడు, అప్పుడప్పుడు నెగిటివ్ ఇట్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అంటే సరే, ఇన్కరెక్ట్ అనగానే విచ్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అంటే చూసారా, విచ్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అంటే ట్రూ స్టేట్మెంట్ అని. చాలా మంది ఇన్కరెక్ట్ చూసి పాస్ట్ అంటారు. కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ నాట్ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇన్కరెక్ట్ అడగట్లేదు, కరెక్ట్ అడుగుతున్నాడు. దట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. బికాజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు వచ్చేది కాన్సెప్ట్ కాదు, కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది. కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చు, మరి ఏం అక్కడ ప్రాక్టీస్ అవుతుంది, ట్రికీ. ఈజ్ నాట్ ఇన్కరెక్ట్ అన్నాడు, మనం ఇన్కరెక్ట్ అనుకొని ఏబిసిడీలో సెలెక్ట్ చేసాం, రాంగ్ ఆన్సర్ వచ్చింది. అండ్ అది ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏబిసిడి ఆప్షన్స్ ఎలా పిక్ చేయాలి, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆర్ట్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. నేను అందుకనే నేను ఎలా చేస్తాను ఒక ఎంసీక్యూ ఇచ్చినప్పుడు, నేను కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ అవే పికింగ్, ఆన్సర్ పికింగ్ ఎలా ఉంటుంది. క్వశ్చన్ చదవగానే స్ట్రైట్ ఆన్సర్ పిక్ చేస్తాను. ఇంకొకటి నేను క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పిక్ చేయను, ఎలిమినేట్ చేస్తూ ఉంటా. ఏ బి ఎలిమినేటెడ్, బి ఎలిమినేటెడ్, ఎలిమినేషన్. కొన్నిసార్లు క్వశ్చన్ చదువుతా ఏం అర్థం కాదు, ఆప్షన్స్ చదివిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదువుతా, అప్పుడు అర్థమైంది ఆప్షన్స్. చాలాసార్లు నేను ఆప్షన్స్ చదివి క్వశ్చన్ చదువుతాను, చాలాసార్లు. అలా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఎంసీక్యూస్. రెగ్యులర్ అప్రోచ్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. ఎలిమినేషన్ ప్రాసెస్, డైరెక్ట్ పికింగ్, ఆప్షన్ టు క్వశ్చన్, క్వశ్చన్ టు ఆప్షన్స్, చాలా ఉంటాయి. కీవర్డ్ ఎలిమినేషన్, కీవర్డ్ పికింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎంసీక్యూస్ అనేది చేస్తాం. 3 బుక్స్ మీకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి బేసిక్ బుక్ ఇస్తారు. బేసిక్ బుక్ అంటే ఏంటి సార్ అంటే, ఒక ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ మన బేసిక్ బుక్లో ఎప్పుడు ఏ చాప్టర్ ఉంటుంది, ఫస్ట్ చాప్టర్ నెంబర్ 1. ఏంటి సార్ ఈ చాప్టర్ నెంబర్ 1 అంటే, బేసిక్స్ అని నేమ్ పెడతాను, కానీ ఆ చాప్టర్ యాక్చువల్ నేమ్ ఏంటి సార్ అంటే అన్ని మెర్జ్ అయి ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ఇది డెఫినేషన్స్, ట్యాక్స్ రేట్స్ డెఫినేషన్స్, అండ్ కొన్ని కాన్సెప్ట్స్. మెయిన్గా ఈ ట్యాక్స్ రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ అటెంప్ట్ వాళ్ళకి ఏంటంటే చేంజ్ వచ్చింది, ట్యాక్స్ రేట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే, ఇవన్నీ చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ అన్ని మనం చూసుకుంటారు. మీరు ట్రోల్స్ చూసినా సరే, అంతకుముందు అయితే మేము చదువున్న రోజుల్లో ట్రోల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా ట్రోల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ చేంజ్ అంతా ఊరికే తెలిసిపోతుంది మీకు. బట్ ఈవెన్ అది ఎగ్జామ్ పాయింట్ చదువుకోవడం ఈజ్ అ డిఫరెంట్ సింపుల్. ఎందుకు ఆ చేంజ్ ఎలా అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిటీలో చాలా ట్రోల్ జరుగుతుంది. మీకు ట్రోల్కి కాన్సెప్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళే దాని గురించి మాట్లాడారు. ట్రోల్ అనేది నిజం అనుకుంటారు అందరు. ఐటీ చదువు ఉండరు కదా, అందరు ఐడియా ఉంటుంది కదా ఇంటర్లో. నాట్ అబౌట్ పాప్కార్న్ గురించి నేను మాట్లాడలేదు. మొన్న మీరు విన్నారు లేదో, మోటార్ వెహికల్ రీసేల్ చేసినప్పుడు, అంటే ఇది జీటీకి సంబంధం లేదు, బట్ ట్రోల్ నిర్మలా సీతారామన్ గారు ట్రోల్ చేశారు. రీసేల్ చేసినప్పుడు మార్జిన్ వాల్యూ మీద జిఎస్టీ పడుతుంది ఎట్ ది రేట్ ఆఫ్ 18%. సరే, మరి 10 lakhs కొన్నాను, రీసేల్ చేస్తున్నప్పుడు అది ఎంత ఉంటుందమ్మా? లెస్ దాన్ 10 lakhs ఉంటుంది వెహికల్. ఫర్ ఎగ్జాంపుల్ 7 lakhs ఉంటుంది, లాస్ కదా. దాని మీద జిఎస్టీ ఏంటి? ఎవరైనా వెహికల్ లాస్కే కదా సేల్ చేసేది, జిఎస్టీ ఏంటి? అది ఏంటి, ఆ రూల్ ఏంటి అసలు? ప్రాఫిట్కి సేల్ చేసే వాళ్ళు రేర్ కదా ఉండేది. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇది తీసుకోవాలా? సరే, క్యారింగ్ అమౌంట్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసిన తర్వాత 9 lakhs ఉంది. అసలు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసిన తర్వాత కూడా మీకు తక్కువే వస్తుంది డెఫినెట్లీ. వెహికల్ అంటే ఇక మాట్లాడక్కర్లా, డిప్రిసియేషన్ కంటే మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోతుంది ఇన్ 98% కేసెస్. ఈ 2% కోసం ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చి ఉండరు కదా. సంథింగ్ ఇస్ దేర్. వాట్ ఈస్, ఎవరైనా చెప్తారా చూద్దాం. చాలా మంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏంటి లాస్ కదా అమ్మేది, లాస్ మళ్ళీ తిరిగి చాలా ఏంటి. ఒక ఐడిటి చదివిన ఒక స్టూడెంట్ మాత్రమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడు ఏంటి అది. ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా చెప్తారు. దట్ ఈస్ 2%. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ 2%. 98%. ట్రోల్ చేస్తున్నాను చాలా గట్టి. లాస్ వస్తుంది, లాస్ మీద జిఎస్టీ ఏంటి, అసలు ఎక్కడ వస్తుంది ప్రాఫిట్? ఈవెన్ తో నేను ప్రాఫిట్ పంపుతున్నాను, మళ్ళీ జిఎస్టీ మర్చిపోయావు, ఏం గుర్తులేదు నీకు. సరే, చాప్టర్ నేను చెప్తా. సప్లై. ఆన్లైన్ వాళ్ళని అడుగుదాం, ఇట్లా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మా, నీ పేరమ్మా? చెప్పమ్మా. అదే మార్జిన్ మీద పడుతుంది. అంతే కదా. నేనున్నానమ్మా నేనున్నానమ్మా. సరే, మీరు చెప్పినట్టు కారు కొన్నాం, ఎక్కువగా ప్రవీణ్ సార్ వాడిన కారు అని చెప్పేసి ఎక్కువ కొనేసారు ఎవరో. 2 lakhs మార్జిన్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. 2 lakhs మీద జిఎస్టీ కట్టాలా లేదా? అదే నాది యాంటిక్ పీసే, నేను వాడానంటేనే యాంటిక్ పీస్. నేను 2%లో వస్తాను అనుకో, కట్టాలా ఇప్పుడు? నేను కట్టను. అమ్మ, నువ్వు కడతావా? నువ్వు వాడేవు కారు, ఎవరో పాపం యాంటిక్ పీస్ అనుకుని ఎక్కువ కొనుక్కున్నారు, నువ్వు కడతావా జిఎస్? అదేంటి 18% కదా. ఈటీ క్లాస్లో జిఎస్టీ ఇస్తుంది, విచిత్రం. 2% అంటే తక్కువ మంది యాంటిక్ పీస్ ఇస్తే కదా అలా ప్రాఫిట్ కమ్మేది అని, అంత మించి ఏం లేదు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లాస్ట్కి అమ్ముతారు కదా అని, అంతే. ఎందుకు కట్టవు? నువ్వు కడతావమ్మా? ఎందుకు కట్టవు? ఐఎమ్ నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. అంటే ఈ రూల్ ఎవరికి మాత్రమే అప్లై అయ్యింది? డీలర్. అది తెలియక ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ ట్రోల్ చేసే ఎవ్వరికి అది అప్లై కాదు. ఫస్ట్ పాయింట్, నువ్వు ట్రోల్ చేస్తున్నావు, అసలు నీకు అప్లై అయ్యిద్దా ఆ రూల్? ఎవరికి అప్లై అయ్యేది? డీలర్కి. వాడి కదా ట్రోల్ చేయాల్సింది, వాడికి ఒక క్లారిటీ ఉంటుంది అదేంటి అని. యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్ ఆ ట్రోల్ చూడగానే ఎందుకురా నువ్వు అంత ఆవేశపడతావు, అసలు నీకు అప్లై కాదు అది. సరే, డీలర్లో కూడా లాస్కే కదా అమ్మేది? కాదు, సెకండ్ హ్యాండ్ డీలర్స్. ఎంత కొంటాడమ్మా నా దగ్గర నుంచి కారు? 3 lakhs కొంటాడు. సెకండ్ పార్టీకి ఎంత అమ్ముతాడమ్మా? 4 lakhs. డీలర్ అందరు ప్రాఫిట్కే కదా అమ్మేది. ఈ ప్రాఫిట్ మీద కట్టు.
ఇది ఓకే. నేను చెప్పిన పాయింట్ ఏమైంది? సార్ నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఇప్పుడు నేను రిజిస్టర్డ్ పర్సన్. ఎంత కొన్నావు కార్‌ని? 10,00,000. దేనికి వాడుతున్నావు? బిజినెస్‌కి. దీని మీద జీఎస్టీ కట్టాను సార్ నేను. ఎంత కట్టావు? 1,80,000 ఇన్పుట్ క్లెయిమ్ చేశావు. అది బిజినెస్ అసెట్. నువ్వు చక్కగా ఇప్పుడు 2,00,000కి సేల్ చేస్తున్నావు. 2,00,000కి సేల్ చేస్తున్నావు. దీని మీద జీఎస్టీ కడతానంటారు. 2,00,000 సేల్ చేస్తున్నావు. దీని మీద జీఎస్టీ కడతాను ఏదో ఒకటి అంటాడు. వాట్ అబౌట్ దిస్ ఇన్పుట్? నువ్వు తీసుకున్నావు కదా నా దగ్గర నుంచి డబ్బులు. బిజినెస్‌కి వాడతానని చెప్పావు నువ్వు. వాడకుండా నువ్వు అమ్మేస్తున్నావు. అమ్మేసినప్పుడు ఏం చేయాలి ఇది? అది ఒక మాకు చెప్పకుండా మన యాక్ట్‌లో కాంప్లికేట్ చేశారు. ఆ ఒక్క మాట నువ్వు ఈ వెహికల్ మీద జీఎస్టీ రివర్స్ చేయన్న మాట చెప్పకుండా ఆ మార్జిన్ వాల్యూ మీద జీఎస్టీ ఇట్లా ఎన్నిటి చెప్పారు. మన సప్లై యాక్ట్లో క్లియర్గా చెప్పుకుంటాం. అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము. మోటార్ వెహికల్ అయితే మార్జిన్ వాల్యూ మీద తీసుకుంటాం. సో మార్జిన్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద జీఎస్టీ కట్టండి. ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని చేయండి. ఇంకొకటి అసలు వాట్ ఈస్ ద రీజన్ సార్ ద ఇన్పుట్ వాల్యూ ఆర్ సేల్ వాల్యూ మీద జీఎస్టీ ఏదైతే ఉందో రెండింటినీ కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ హైయర్ కట్టుకోవాలి. దట్ ఈస్ అ మేజర్ రూల్. దీనికి అది అప్లై చేయొద్దు, దీన్ని ఎక్సెప్షన్ కింద పెట్టండి అంటాడు. అంటే ఇంకా బెనిఫిట్ ఇస్తున్నారు. ఇదంతా తెలియక జనాలు ట్రోల్ మీద ట్రోల్. అసలు అప్లై అయ్యేది డీలర్కి, ఇంకోసారి డీలర్ కాదు అంటే బిజినెస్ అసెట్కి. ఏదో బిజినెస్ చేస్తున్నా అసెట్ అది కూడా నేను సేల్ వాల్యూ మీద కానీ ఆర్ ఇన్పుట్ ఏదైతే నువ్వు తీసుకున్న దాని కానీ వచ్చారు ఆ రూల్ తీసేసి సింపుల్ రూల్ పెట్టాను. కానీ ఇంకా సాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ట్రోల్ చేస్తారా? సరే అది అలాగే ఇక్కడ కూడా మనకు బేసిక్ చాప్టర్లో చాలా చాలా ట్రోల్స్ రన్ అవుతున్నాయి. మీకు తెలుస్తుంది 112 చెప్పేటప్పుడు కానీ ట్యాక్స్ రేటు ఇవన్నీ బయట ట్రోల్స్ నడిచినాయి. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు 7 lakhs న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ మీద అయితే చెప్పలేదు. ఇవన్నీ నువ్వు కాన్సెప్ట్ డీప్గా చూసినప్పుడు కొంత కరెక్ట్ ఇది ట్రోల్ చేయాల్సిన విషయం అనిపిస్తుంది. పాప్కార్న్ మీద ఎవ్రీబడి హ్యావ్ టు యాక్సెప్ట్, ట్రోల్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, కొన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏదో కొంచెం ట్రోల్ చేయాల్సిన విషయం. నేను చెప్తాను, అది హైలైట్ చేస్తాను. న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కంపారిజన్లో కానీ అది కొంచెం మనకి ఆడ్గా ఉంటుంది. ఏంటిది అని అది ఉంటుంది. న్యూ ఓల్డ్ కూడా కంపేర్ చేస్తున్నప్పుడు మనకు అనిపించేస్తాం ఏంటిది అని చెప్పి. ఎందుకంటే నాకే చాలామంది క్లయింట్స్ మన వాళ్ళు ఫోన్ చేసి న్యూ సెలెక్ట్ ఓల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇదే అదా అని. అండ్ అక్కడ వాళ్ళ బాధ ఏది సెలెక్ట్ చేసుకోవాలని కాదు, వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో కూర్చున్న అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో అతను కొంతమంది న్యూ కొంతమంది ఓల్డ్ తీసుకున్నప్పుడు ఫామ్ 16 అనేది ఎలా చేయాలనేది పాయింట్. చాలా వర్క్ బర్డన్ ఎక్కువైపోతుంది. అందుకని అందరినీ న్యూ అని మోటివేట్ చేయటం లేదా అందరినీ ఓల్డ్ అని మోటివేట్ చేయటం, నార్మల్లీ అందరిని న్యూ అని మోటివేట్ చేస్తారు, వర్క్ తక్కువ ఉంటుంది. ఈవెన్ ద గవర్నమెంట్ కూడా న్యూ తీసుకోండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చేస్తుంది. కానీ ఓల్డ్లో కూడా కొంత ఉంది, కొంతమందికి ఓల్డే సెట్ అయింది. అలాంటి వాళ్ళకి న్యూ సెట్ అయితే ఓకే ఫైన్, కొంతమంది ఓల్డ్ సెట్ అయింది. ఇలాంటి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. అవి కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు ఓహో ఇది ట్రోల్ చేయాల్సిన విషయం కాదు, ఓకే ఇది ట్రోల్ చేయాలి, ఇలాంటివన్నీ అది ఈ చాప్టర్లో డీటెయిల్గా వస్తుందమ్మా. ఇంకా మీకు క్యాపిటల్ గెయిన్ చాప్టర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాన్సెప్చువల్ థింగ్స్, హౌ టు లెర్న్ ఇట్. కాన్సెప్ట్ని చదువుకొని నీట్గా అది ప్రజెంట్ చేయాలి. అంటే ప్రాక్టికల్గా ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటామో క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది ఉంటుంది. ఒకప్పుడు మేము రాసేటప్పుడు ఎగ్జామ్స్ ఎలా ఉండేవంటే బుకిష్ క్వశ్చన్స్ ఉండేవి, అది బుక్లో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 person ఈజ్ పర్చేజ్డ్ ల్యాండ్, ఈ పర్చేజ్డ్ ల్యాండ్ ఫర్ 1 crore అని. ఆ 1 crore ల్యాండ్ ఒక 20-30 years తర్వాత ఇంత అయింది అని. ఇలా ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్ లైవ్ సినారియో కేస్ స్టడీ. మీరు ఎంసీక్యూస్ చూసినా ఏం చూసినా కేస్ స్టడీస్ వస్తాయి. అలాంటప్పుడు మన సబ్జెక్ట్ కూడా కేస్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయాలి. లేదా మీరు సబ్జెక్ట్ని నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసి క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి చూసినప్పుడు అయినా లైవ్కి లింక్ అవుతుంది. దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద సిలబస్. మా రోజుల్లో చదువుకి ఈ రోజు చదువుకి అదే. మేము అప్పుడు అదే కాన్సెప్ట్ అదే సెక్షన్ 54 చదువుకున్నాం. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఇప్పుడున్న క్వశ్చన్స్ అప్పుడున్న క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడున్న క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల లైవ్గా వస్తుంది. అందుకని నేను వెల్కమ్ చేస్తాను ఆ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎప్పుడు. ఎందుకంటే స్టూడెంట్కి చాలా నాలెడ్జ్ వస్తుంది ఆ క్వశ్చన్స్. కొంచెం కష్టంగా ఫీల్ అవ్వచ్చు, కానీ క్వశ్చన్ కొత్తగా ఫీల్ అవ్వచ్చు, ఏంటి ఇది ఎప్పుడు చూడలేదని. బట్ అది రైట్ వే.
ఎందుకంటే మేము ఏసీసీఏ చెప్తున్నాం, సీఎంఏఎస్ఏ చెప్తున్నాం, ఏ లాంటి కోర్సులు చెప్తున్నాం కాబట్టి అక్కడ అలాగే ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని లైవ్ అమ్మా. ఎంసీక్యూ అంటే మీకు ఇంత పెద్ద క్వశ్చన్ ఉంటుంది, పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఎంసీక్యూ చాలా పెద్దగా ఉంటుంది. 1 మార్క్ 2 మార్క్స్ అలా, అది మంచిది, వెల్కమ్ చేయాల్సింది. అండ్ ఫస్ట్ చాప్టర్లో ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్నా నా టీచింగ్ ప్యాటర్న్ ఏంటి అది. ఫస్ట్ చాప్టర్లో మీరు డెఫినేషన్స్ నేర్చుకున్నప్పుడు కొన్ని సిఏ ఇంటర్ ఆ సిఎంఏ ఇంటర్లో వచ్చేసిన డెఫినేషన్స్ అయి ఉంటాయి. అండ్ వాటిని నార్మల్ నేర్చుకుంటాం. మీరు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది కూడా ఏం అడుగుతాడులే. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే ఆ డెఫినేషన్స్ అసలు తీసేసాం. ఆల్రెడీ సిఏ ఇంటర్లో చదివి ఉంటాడు, ఎగ్జామ్ కూడా అడగట్లేదు. బట్ మీరు లాస్ట్ 2 ఎగ్జామ్స్ చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతాడు అని ఏం ఉండదు. ఈవెన్ ఆ డెఫినేషన్స్ నుంచి కూడా క్వశ్చన్ అడిగారు. సింపుల్ థింగ్, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. అది యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో చదువుకుంటారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. అండ్ ఇంకొకటి ఈ ఇన్కమ్ డెఫినేషన్ కానీ ఆర్ సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్ ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నాడు. జనరల్గా మేము ఏం చేస్తాం ఫస్ట్ చాప్టర్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ రేట్స్కి వెళ్ళిపోతాం, ఫైనల్ కదా అదే ఉంది. బట్ అక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయాలని చూస్తున్నాడు, ఎక్కడి నుంచైనా అడగచ్చు. సో ఇది ఒకటి. ఇంకొకటి మనం చెప్పుకునేటప్పుడు జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం జనరల్ నాలెడ్జ్ లేకపోవడం, ట్యాక్స్ అర్థం కాలేదు. మన ఇండియాలో బడ్జెట్ ఎప్పుడు వస్తుంది? February 1st వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ బడ్జెట్? ఏంటి బడ్జెట్ అంటే? బడ్జెట్లో నార్మల్లీ ట్యాక్స్ రేట్స్ ఇది ఈ పర్టికులర్ ఇయర్కి ఈ స్టేట్కి ఎంత అలొకేషన్ అది. సో ట్యాక్స్ పరంగా మాట్లాడుకుంటే ట్యాక్స్ రేట్స్, డైరెక్ట్ ట్యాక్స్ రేట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదో ట్యాక్స్ రేట్స్ చెప్తారు. ఈ ట్యాక్స్ రేట్స్ మీకు నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఏంటమ్మా? April 1st. ఫర్ ఎగ్జాంపుల్ February 2024లో ఆల్రెడీ వచ్చింది కదా, దట్ ఈస్ ద లేటెస్ట్ బడ్జెట్ రైట్. ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? 1st April 2024. ఎప్పటికి ఎండ్ అవుతుంది? 31st March 2025. ఈ ఇయర్ ఇన్కమ్కి అప్లై అవుతుంది. కానీ మీరు అది అప్లై చేసేది ఎప్పుడో తెలుసా? 1/4/2025 టు 31st March 2026. దీన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం, దీన్ని ప్రీవియస్ ఇయర్. ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ట్యాక్స్ రేట్స్ చెప్తారు. అంటే ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ ఏంటి అనేది 24. కానీ మీరు ఎగ్జామ్ రాసే టయానికి మీకు వచ్చే బడ్జెట్ ఏంటి సార్ అంటే 2025, ఫైనాన్స్ యాక్ట్ 25 వస్తుంది. చాలామంది దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, కానీ విషయం ఏంటంటే అది మీ ఎగ్జామ్స్కి అప్లై కాదు. అవి వేరు, అది నోటిఫికేషన్ సర్క్యులర్స్. ఫైనాన్స్ యాక్ట్ నేను మాట్లాడే అప్లై కాదు, జనవరి వరకు అప్లై కాదు, జనవరి తర్వాత అప్లై అయ్యింది. అంటే 2026 జనవరి తర్వాత అప్లై అవుతుంది. అంటే 2026 జనవరి వరకు ఫైనాన్స్ యాక్ట్ 24 అది మాత్రమే అప్లై. సరే, మరి అది ఆ బడ్జెట్ అనేది ఫైనలైజ్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2024, వాట్ ఈస్ 2024? 2024కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆంధ్రాలో ఉంది, క్లూస్ ఇస్తా ఉన్నా. ఆంధ్రాలో అయితే ఒక హఠాత్ పరిణామం, ఏదో పరిణామం ఒకటి జరిగింది. హఠాత్ కాదు, నార్మల్ పరిణామం. ఎలక్షన్సేగా. ఇలాంటి ఎలక్షన్ ఇయర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, 2 బడ్జెట్స్ ఉంటాయి. అంటే మీరు చదువుకునేది ఫైనాన్స్ యాక్ట్ ఒక్కసారిగా వచ్చింది కాదు, 2 సార్లుగా వచ్చింది. అదొక మీరు అదృష్టవంతం. ఒక్కసారి వచ్చింది చదువుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మీరు చదువుకునేది డ్యూయల్ బడ్జెట్ అంటారు వీటినే. అంటే 6 మంత్స్కి వస్తుంది. బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే ఉంటారో, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగవు, ఆ రూలింగ్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ 6 మంత్స్కే అప్లై అవుతుంది, బడ్జెట్ 1. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జూన్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 6 మంత్స్ అయిపోతుంది కదా, అప్పుడు ఇంకొక బడ్జెట్ పెడతారు. సో దట్ ఈస్ ద బడ్జెట్ 2. ఈ 2 కలిపి చదువుకోవాలి. ఇది ఇంకొకటి. ఎప్పుడైనా ఎలక్షన్స్ ముందు బడ్జెట్ చాలా డైనమిక్గా ఉంటుంది, ఎలక్షన్స్ తర్వాత ఉన్న బడ్జెట్ కూడా డైనమిక్గా ఉంటుంది. ఈ 2 కలిపి మీరు అందుకని మీకు చేంజెస్. అక్కడేమో ఓట్ బ్యాంకింగ్ని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేస్తారు,
ఇక్కడ ఆల్రెడీ గెలిచేశారు, సేమ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలన్నట్టు ఫ్రేమ్ చేస్తారు. ఆల్రెడీ ఖర్చు పెట్టుంటారు కదా మా పాపం ఎలక్షన్స్కి. ఏమో ఇవన్నీ నాకు తెలియదు. సరే ఇది. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు నేను చదివేటప్పుడు బడ్జెట్ డేట్ ఫిబ్రవరి అన్నారు కదా, మళ్ళీ ఏంటి జూన్ అంటున్నా, ఇలాంటి పాయింట్స్ వస్తూ ఉంటాయి. మనం చదువుకునే బడ్జెట్ అదే మరి. ఇదొక థింగ్ ఉండాలమ్మా. ఆర్డినెన్స్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా అవసరం సార్. అంటే ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఈ బడ్జెట్ నుంచి నెక్స్ట్ బడ్జెట్కి ఎప్పుడు వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్? ఫెబ్ ఫెబ్ 25 ఎక్కడ పోయింది, 5 అంటే జూన్లో వచ్చింది. ఇక్కడ 6 months గ్యాప్ కూడా వెయిట్ చేయడానికి లేదు. అది వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఈస్ అ మేజర్ అమెండ్మెంట్. అప్పుడు ఆర్డినెన్స్ అంటే రూలింగ్ ఎవరైతే ఉన్నారో రూలింగ్ పార్టీ ఆ చేంజ్ అనేది అవసరం అని చెప్పేసి పార్లమెంట్లో పెట్టేసేసి ఓటింగ్ తీసేసుకొని ప్రెసిడెంట్ గారు సైన్ తీసేసుకుంటారు. నిజానికి అది నీకు జరగాల్సింది బడ్జెట్ రోజు, కానీ బడ్జెట్ రోజు వరకు వెయిట్ చేయలేము. దాన్నే ఆర్డినెన్స్ అంటారు, స్పెషల్ ఆర్డినెన్స్. నవంబర్ టైంలో ఉంటాయి కదా పార్లమెంట్ సెషన్స్, అప్పుడు కొన్ని తీసుకొస్తూ ఉంటారు చేంజెస్, అవి కూడా చదువుకోవాలి. అవి ప్రీవియస్ బడ్జెట్ సంబంధించినవి కాదు, పాస్ట్ బడ్జెట్ సంబంధించినవి కాబట్టి మీరు చదువుకోవాలి. అంటే 24 బడ్జెట్కి సంబంధించిందే అన్నట్టు తీసుకోవాలి. అది ఇంకొకటి జనరల్ నాలెడ్జ్. సరే సార్, న్యూస్లో ఎప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇవి చేంజ్ ఆ చేంజ్ అని చెప్తారు. ఆ చేంజెస్ అన్ని మీకు ఐడిటీకి సంబంధించి చెప్తున్నారా, డిటీకి సంబంధించి చెప్తున్నారా? ఇప్పుడు వాటిని తీసుకోవాలా లేదా, చదువుకోవాలా లేదా మనం? సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్ ఇష్యూడ్ బిఫోర్ 6 months ఆఫ్ ది ఎగ్జామ్ చదవాలి. ఆర్ ఎగ్జామ్ ముందు ఏమన్నా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇది కూడా చదవండి, ఇవి కూడా చదవండి అన్నప్పుడు అవి కూడా చదవాలి. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇన్స్టిట్యూట్ సప్లిమెంటరీ మెటీరియల్ ఏం ఇష్యూ చేసింది, అది సప్లిమెంటరీ మెటీరియల్ చూసుకోవాల్సింది, కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి సార్, ఈ బడ్జెట్స్ ఇవన్నీ పక్కన పెడితే యాక్ట్ గురించి స్పెసిఫిక్గా డిటి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే వాస్ట్. నువ్వు చదువుతున్నప్పుడు ఒక చాప్టర్ అయిపోగానే ఇంకో చాప్టర్కి వెళ్తాము, అది మర్చిపోతాం. అంటే మనం ఏం చేయాలి, రెగ్యులర్గా రివైజ్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉంటాము. మనం ఫాలో అయ్యే ప్యాటర్న్ ఆల్రెడీ అందరికి తెలిసింది. ఒక చాప్టర్ చెప్తాను నేను, వేరే చాప్టర్ స్టార్ట్ చేసేస్తాను, పార్లల్గా క్వశ్చన్ బ్యాంక్ రన్ అంటే పాత చాప్టర్ రివైజ్ అవుతుంది. క్వశ్చన్స్కి సంబంధించి స్పెసిఫిక్గా మనం ఏ రోజు పెట్టుకుంటామమ్మా, మర్చిపోయావు, సండే. నువ్వు రాలేదనుకుంటా. సండే ఎక్కువ, ఇది పెద్ద చాప్టర్, ఇక 2-3 క్వశ్చన్లు ఉంటాయి, ఇంక అప్పుడే అయిపోతుంది. ఇది పెద్ద చాప్టర్ అన్నప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే అయిపోద్ది. అందుకని నేనేం చేస్తాను, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసేసి సండే ఆర్ సాటర్డే సండే క్వశ్చన్ బ్యాంక్ ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి, 50-60 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా పీరియడ్ కానీ సండే కానీ ప్యారలల్గా, అంటే రెగ్యులర్ కాన్సెప్ట్ రెగ్యులర్ కోచింగ్ని మనం బ్రేక్ చేయకుండా కంటిన్యూ చెప్పుకుంటూ క్వశ్చన్ బ్యాంక్ సపరేట్ చేసేస్తాం. ఎందుకు, వాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, అదొక టీచింగ్ స్టైల్ నేను ఫాలో అవుతాను. మరి కాన్సెప్ట్ బుక్ క్వశ్చన్ బ్యాంక్ 2 కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ థియరిటికల్ కంటెంట్ ఉంటుంది, అసెస్మెంట్ ప్రొసీజర్స్ అని అవన్నీ ఇవన్నీ. వాటిని నేను ఇంకా ఈసారి ఏం చేద్దాం అనుకున్నాను, సమ్మరీ రాయిద్దాం అనుకున్నాను. అప్పుడే అవి కొంచెం బాగుంటాయి. సమ్మరీ రాసిన అంత చదువుకోవాల్సిందే, నో షార్ట్ కట్ టు దట్. కానీ సమ్మరీ అంటే అట్లీస్ట్ అసలు వదిలేకుండా రాసి వస్తారండి క్వశ్చన్ గమనించే. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు. డేట్ ఎంతమ్మా ఈరోజు, Jan 3rd 25 ఇది రోజు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఎప్పటికి అయింది సార్ సిలబస్, ఇది కూడా మాట్లాడుకోవాలి కదా ఫస్ట్ క్లాస్లో. మరి ఎప్పటికి అయింది సిలబస్, అసలు ఎన్ని అవర్స్ చెప్తారు డైలీ, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ మీకు 1 hour వేసిన క్లాసు 1.5 hour క్లాస్ కంపల్సరీ చెప్పాల్సిందే. క్వశ్చన్ బ్యాంక్ కూడా యాడ్ అయినప్పుడు ఇంకొక 1.5 hour క్లాస్ యాడ్ అవుతుంది ఫర్ 1 hour, సిలబస్ ఫాస్ట్ అండ్ స్లో బట్టి. అలా డైలీ రెగ్యులర్గా చెప్పుకుంటూ కంపల్సరీ March 31st అయిపోవాల్సింది. దట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్. మహా అయితే April 1st వీక్లో ఏమైనా చెప్పుకున్నాము అంటే అది ఏదైనా చిన్న చాప్టర్ మిస్లీనియస్ చాప్టర్స్ అయి ఉండాలి. అంటే మనకి హార్డ్లీ ఎంత టైం ఉందో చెప్పండి అమ్మా, January, February, March
3 months. కానీ జనవరిలో ఒక 5 days తీసేయాలి మీరు. ఆల్రెడీ 5 days అయిపోయినాయి, ఇంకో 5 days తీసేయాలి. సంక్రాంతి అని ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి టైంలో కూడా నేను ఆన్లైన్ క్లాసులు పెడతా. మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. ఏం చెప్తారు సార్ ఆ క్లాస్? కొత్త టాపిక్ ఏం చెప్పనమ్మా, క్వశ్చన్ బ్యాంక్ చెప్పు. అంటే ఏం చేస్తారు సార్ మీరు? బేసిక్ చాప్టర్ అవ్వాలి సార్, క్యాపిటల్ గెయిన్ స్టార్ట్ చేస్తాను. క్యాపిటల్ గెయిన్ సంబంధించి కొంత కాన్సెప్ట్ చెప్పుకొని ఆ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సంక్రాంతి అప్పుడు కొన్ని కంప్లీట్ చేసుకుంటాం. అవ్వదు మాకు పెద్ద చాప్టర్. క్యాపిటల్ గెయిన్స్ అనేది సగం అవుతుంది. ఎందుకంటే ఫ్యూ టాపిక్స్ ఆర్ దేర్ పార్ట్నర్షిప్ సంబంధించినవి. అవి కొంచెం మనం సంక్రాంతి తర్వాత పెట్టుకుందాం. అంటే ఫైనల్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇంటర్కి సంబంధించి కంప్లీట్ చేసేసుకుంటాను. దానికి సంబంధించి క్వశ్చన్స్ చేశాను. అండ్ ఇంకొక ఇంటర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటుంది, రెసిడెన్షియల్ స్టేటస్. అది కూడా అది నాన్ రెసిడెంట్ టాక్సేషన్లో వస్తుంది. నేను అక్కడ చెప్పటమా లేదా సంక్రాంతిలో చెప్పటమా ఏదో ఒకటి చేస్తాను. అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ రెసిడెంట్ టాక్సేషన్, ఆ చాప్టర్ చెప్తామా సంక్రాంతిలో. ఒకవేళ ఈ క్వశ్చన్స్ అయిపోతే ఆ 5 days కదా మనకి, 5 days ఉంటుంది. అది నేను ప్లాన్ చేశాను. కాదు, ఆ రోజు మనం అనుకున్నాం కదా 12th నుంచి. యాక్చువల్ ఫెస్టివల్ ఈజ్ ఆన్ 13th, 14, 15. ఈ 12th కూడా ఎలాగో వచ్చేసింది మీకు. 16th ఇస్తాం మనం రావడానికి. 16th ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్. నేను చెప్తాలే మాది అలా. మనకి సండే వల్ల కొంచెం రోజు వచ్చింది. సండే కూడా నేను హాలిడే ఇచ్చినట్టుగా తీసుకుంటున్నా. వీకెండ్ ఉంటుంది, యాజ్ యూజువల్ ఉంటాయి. కానీ క్లాసెస్ అయితే ఉండవు, క్యాంపస్ అయితే క్లోజ్ ఉంటుంది. మా ఓవరాల్ ప్యాటర్న్ ఇది. సిలబస్ ఇది ఇట్లా కంప్లీట్ చేసుకుంటాం. జనరల్లీ మరి డౌట్స్ వచ్చినప్పుడు ఎలా సార్? మరి మాకు డౌట్స్ వస్తుంటాయి. ఫేస్ టు ఫేస్ వాళ్ళైతే డైరెక్ట్ క్లాస్లో అడుగుతూ ఉంటారు. ఆన్లైన్ వాళ్ళైతే ఏం చేస్తూ ఉంటారమ్మా, వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది, మాట్లాడచ్చు. చక్కగా వాళ్ళు మాట్లాడేది వినిపిస్తూ ఉంటుంది మనకి, అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. లేదు తర్వాత నేను స్పెషల్ సపరేట్గా అడుగుతానంటే నాకు వాట్సాప్లో మీకు వచ్చిన డౌట్ టైప్ చేసినా నేను వెంటనే కాల్ బ్యాక్ చేస్తాను, లేకపోతే అక్కడ టైప్ చేస్తూ క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ సార్, మరి డిటి అనేది మనం ఒక్క సబ్జెక్ట్ అన్నా ఇంకో సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడాలి కదా ఎండింగ్లో. సార్ డిటి ఓకే, డిటి గురించి ఒక క్లారిటీ వస్తుంది. మీరు జనవరిలో స్టార్ట్ చేస్తారు, March 31 ఎండ్ అవుతుంది. క్వశ్చన్ బ్యాంక్ చెప్తారు, కాన్సెప్ట్. వాట్ అబౌట్ అదర్స్ పేపర్స్, అదర్ సబ్జెక్ట్స్? మా సిఎంఏ గురించి ఫస్ట్ మాట్లాడదాం. సిఎంఏలో గ్రూప్ 3 అంటారమ్మా. గ్రూప్ 3లో డిటి కాకుండా ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి అమ్మా. ఎస్ఎఫ్ఎం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉంది. ఎందుకు మరి ముందే స్టార్ట్ చేశారంటే సార్ అది ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన సబ్జెక్టు. నేను సంక్రాంతి తర్వాత నా పోర్షన్ ఎస్ఎఫ్ఎం స్టార్ట్ అవుతుంది, డెరివేటివ్స్ అండ్ ఫోరెక్స్. అయిపోయిందమ్మా. 1, 2, 3 చెప్పమ్మా. ఎస్సిఎం అది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ప్రాబబ్లీ ఎస్ఎఫ్ఎం ఒక స్టేజ్ నా పోర్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ లా అనేది మనం లాస్ట్లోనే చెప్పుకోవాలి, ముందు చెప్పినా మర్చిపోతారు. రోజు కొద్ది చదువుకోవాలి. సిఏ సంబంధించి మాట్లాడు. సిఏ వాళ్ళకి సంబంధించి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, మంది గ్రూప్ 2లో వస్తాం. డిటి, ఐడిటి, ఇంకొకటి ఎలెక్టివ్ పేపర్ కాబట్టి దాని కోచింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జనరల్లీ. గ్రూప్ 1లో ఏమొస్తాయి వాళ్ళకి కూడా 3A, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్. ఎఫ్ఆర్ సార్ సాయి కుమార్ సార్తో మాట్లాడతానమ్మా, వచ్చేసారు, యాక్చువల్లీ వస్తారు. దెన్ ఏఎఫ్ఎం ఆల్రెడీ జరుగుతుంది. ఆడిట్ పార్ట్ నేను చెప్తాను అది ఎలా అని. డిటి ఓకే, ఐడిటి చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది ఓవరాల్. అది తొందరగా అయిపోతుంది. కాకపోతే క్వశ్చన్ బ్యాంక్ ఈసారి క్వశ్చన్ బ్యాంక్ డీటెయిల్ డిస్కస్ చేయాలి. నేను యాక్చువల్లీ అందుకనే మీకు చెప్పింది స్టార్టింగే క్వశ్చన్ బ్యాంక్ చేద్దామన్నా నేను. యాక్చువల్లీ స్టార్ట్ చేయటమే క్వశ్చన్ బ్యాంక్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ బ్యాంక్ ఇంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ మీద తక్కువ ఫోకస్ చేసి స్టార్టింగ్ విత్ ద క్వశ్చన్ బ్యాంక్. అంటే క్వశ్చన్స్ లాస్ట్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, క్వశ్చన్స్ చూస్తేనే. లేకపోతే ఓన్లీ కాన్సెప్ట్ వెళ్ళేసి ఐడిటి అది గుర్తుపెట్టుకొని క్వశ్చన్ క్రాక్ చేద్దాం అంటే కుదరని పని అది. కాబట్టి నేను స్టార్టింగ్ విత్ ద క్వశ్చన్ బ్యాంక్ అని ఫిక్స్ అయిపోయాను. బ్యాంక్తోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది చూద్దామమ్మా. సో ఇవి ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేద్దాం, ఈ 2 అండ్ ఎస్సిఎం లా అనేది లాస్ట్లో.
ఓకేనా? దీని మీద దెన్ ఎఫ్ఆర్ నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఓవరాల్ మెటీరియల్ చిన్నగా వస్తుంది మీకు. బేసిక్ బుక్ అయిపోయే లోపు మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. ఇదే క్లాస్ రూమ్ ఉంటుంది మ్యాక్సిమం. పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, జాయిన్ అయినట్టున్నారు. పవన్ అనుకుంటా. ఆ, అడుగు, పవన్ ఉన్నాడు కదా. నువ్వేం ఫోన్ ఎత్తట్లేదు ఉందా? పవన్ వినిపిస్తుందమ్మా. ఉన్నాడు కదా పవన్. ఎప్పుడమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్, ఎప్పుడు వస్తున్నావు? అయిపోయిన జనరల్గా వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అయ్యారులే. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ ఒకేలాగా ఉంటుంది. షణ్ముఖే నిన్నే అడుగుతున్నాడు. ఈ అబ్బాయి నెంబర్ నాకు పంపించు. వివేక్. ఆ, సరే. దూరం ఉండదా? ఎన్ని కిలోమీటర్లు? ఈ విజేతనా? ఊరికే వచ్చేయచ్చు. దూరం అంటే నేను ఎక్కడో అనుకున్నాను. మన దగ్గర ఉంది కదా, నేను ఇప్పిస్తాలే. కార్దో ఎవరిదో ఖాళీగా పడి ఉంటుంది, అది వేసుకొని రమ్మను. సైకిల్ కూడా వేస్ట్ అమ్మా, ఇంకా యూటర్న్ కొట్టాలి. ఇదైతే నడుచుకుంటూ వచ్చేయచ్చు, షార్ట్ కట్. ఇది ఈ క్యాంపస్ కదా, మళ్ళీ ఆ క్యాంపస్ అయితే కొంచెం లోపల కన్నా. అన్నీ ఇక్కడే ఉంటాయి.